ఉంగుటూరు నియోజకవర్గం జనసేన అభ్యర్థి ధర్మరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఫతేపురం నుంచి ఉంగుటూరు ఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందంటూ కూటమి అభ్యర్థి ధర్మరాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయితే పచ్చబట్ల ధర్మరాజు నామినేషన్ వేయడానికి అయితే వేలాది మందితో అయితే నామినేషన్ కార్యక్రమానికి వస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నామినేషన్ ప్రక్రియకి వస్తున్నారు, ఏ విధంగా ఉంది ఆదరణ? చాలా విశేషంగా ఉంది. ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళు నన్ను ఆశీర్వదించడానికి రాబోయే మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు గ్లాసు ఓటుకి ఈరోజే వచ్చి ఎప్పుడా ఓటు వేద్దామని, అలాగే ఈ వైఎస్ఆర్సీపీని ఓడించే విధంగా అందరూ కూడా కంకణం కట్టుకుని రెడీగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా విశేషంగా, అంటే మేము కూడా ఇంతమంది వస్తున్నారని మేము ఆలోచించలేదు. చాలా ఇంత మండు టెండలో కూడా నాకు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తు, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందడానికి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన విధంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మీరే చూస్తున్నారు. ఇప్పుడు మీ అందరం కూడా కలిసిగట్టిగా ఈ నామినేషన్ కూడా కలిసిగట్టిగా వచ్చాం. అలాగే ప్రజలు మీరు అక్కడ చూస్తున్నారు, రోడ్ల మీద ఇంచుమించు మనకి అక్కడ రాచూరు దగ్గర నుంచి ఇటేమో పూల దగ్గర నుంచి ఇటు బాలంపూడి, అటేమో మనకి కుర్రెలు కూడా, అటు దగ్గర మనకి లంకలో అన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామంలో చూసినా అందరూ కూడా ఫోన్లు చేసి చాలా అద్భుతంగా ఉంది, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నాం, మేము అందరం కూడా మీ వెంట నడుస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నారు. మీకు అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో మీరు ఏ హామీలు ఇచ్చి ముందుకెళ్తున్నారు? మేము ఉంగుటూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించే దిశగా, అలాగే కొల్లేరుది కూడా సమస్య ఉంది, ఆ కొల్లేరు సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొల్లేరు వాసులకు అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. అలాగే తెలుగుదేశం నేత గన్ని వీరాంజనేయులు కూడా ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు? 100% కూడా 15 జిల్లాల్లో నియోజకవర్గాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి మా ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి నామినేషన్ 2-3 నియోజకవర్గాలు బాగా జరిగినట్లు అందులో ఉంగుటూరు అని చెప్పడానికి మేమంతా కూడా గర్వపడతాను. ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు కానీ, ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ వారు వన్ సైడే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ కానీ 7 ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అలాగే చూసినట్లయితే ఉంగుటూరు నియోజకవర్గంతో పాటు మొత్తం ఏలూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఇక్కడ నేతలు చెప్పే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.